స్త్రీలు మరియు పురుషులు చాలామంది చేతికి దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉంటారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, గణేశుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, ఇలా దేవుడి యొక్క ప్రతిరూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు. దేవుడి రూపం ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి? ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా? నెలసరి ఉన్నవాళ్ళు, ఎట్టి సూతకం ఉన్నవాళ్ళు దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకొని ఉండవచ్చా? అలాగే ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి, ఏ వేలికి ధరించాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి, ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమాల్ని పాటించాలి, విరిగిపోయినటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజుల్ని ఏం చేయాలి అనేటువంటి విషయాల్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది దేవుడి బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాల్ని చేతికి ధరిస్తూ ఉంటారు. దేవుడి బొమ్మలు ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించవచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు. భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు ఇలా భగవంతుడిని ధరిస్తారు. అలా ధరించడం మంచిదే. అంతేకాని దయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు, లవ్ గుర్తులు ఉన్నటువంటి ఉంగరాలు ధరించకుండా దేవుడి బొమ్మ ఉన్న ఉంగరాలు ధరించడం శుభప్రదమే. కానీ ఇలా ఉంగరం చేయించుకొని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటున కూడా ధరించకూడదు. ముందుగా ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఉంగరంలో కలిపురుషుడు ఉంటాడు. ఇది మనకు తెలియదు కదా. పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాలు ఇచ్చాడు, కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు. అందులో బంగారం కూడా ఒకటి. బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే చక్కగా శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఎలా చేయాలి? కొన్ని నీళ్లు తీసుకొని కాస్త పసుపు వేసి, ఒక తులసి దళం వేసి, ఆ పసుపు నీళ్ళల్లో బంగారాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత పాలతో కడగాలి. పాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే అమ్మవారిని లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగదా పరమేశ్వరం దాసీభూత సమస్త దేవాయాని లక్ష్మీదేవికి ప్రతినిత్యము మనం నమస్కారం చేస్తాం కదా. క్షీర సాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది. అమ్మవారు పాలలో ఉంటుంది. అందుకే పాలతో కడిగినట్లయితే కలిదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ముందుగా పసుపు నీళ్ళలో కడగాలి. ఆ తర్వాత పాలతో శుద్ధి చేయాలి. ఆ తర్వాత మంచి నీళ్ళతో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడం చాలా మంచిది. మీరు నక్లెస్ అయినా, గాజులైనా, కమ్మలైన, వడ్డాలమైన, ఉంగరమైన, ఏ బంగారు నాణాలు తెచ్చినా సరే ఇలా శుద్ధి చేసుకొని ముందు భగవంతుడి దగ్గర పెట్టాలి. దేవాలయానికి తీసుకువెళ్ళి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్టదైవం పాదాల చేత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరించడం చాలా శుభప్రదం. ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తుంటారు. దేవుని తలక్రిందులుగా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. మనం వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి, తలపైకి ఉండాలి. అంటే మనం ఎలా కూర్చొని ఉన్నామో భగవంతుడు కూడా అలాగే ఉండాలి. కొంతమంది తల క్రిందకు కాళ్ళు పైకి పెట్టి ఇలా ధరిస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడు కూడా అస్సలు ధరించకూడదు. ఎప్పుడు కూడా దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. మనం ఎప్పుడు చేతిని కిందికి పెట్టుకుంటాం, కానీ ఇలా పైకి పెట్టుకోవడం వలన మనం చేతిని పైకెత్తినప్పుడు తల క్రిందులు అవుతుంది. అలాగని ఎప్పుడు మనం చేతిని కిందికి పెట్టి ఉండం కాబట్టి భగవంతుడు పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. దేవుడి బంగారాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు. తెలియకుండా ఒక పొరపాటు చేస్తుంటారు. దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు. అలా అస్సలు ధరించకూడదు. ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చేతిని వాడుతూ ఉంటాం కదా. అలా ఎడమ చేతికి ధరిస్తే దేవుని అగౌరవపరిచినట్లే అవుతుంది. అది మహాపాపము. ఎడమ చేతికి ఎప్పుడు కూడా దేవుడి ఉంగరాన్ని ధరించకూడదు. కుడి చేతి ఉంగరం వేలు లేదా మధ్య వేలుకు మాత్రమే దేవుడి ఉంగరాన్ని ధరించాలి. కాకపోతే మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలాగనే కలుపుతూ ఉంటారు కదా. వెంకటేశ్వర స్వామి
స్వామి కావచ్చు, అమ్మవారి ఉంగరం కావచ్చు, ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్లకు నివేదన చేసినట్లు అవుతుంది. అది మహా అపరాధం. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మాంసాహారం తినేటప్పుడు దేవుడి యొక్క ఉంగరాన్ని తీసి ప్రక్కకు పెట్టాలి. అదేవిధంగా స్త్రీలు భగవంతుని ఉంగరాన్ని చేతికి ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకోవచ్చును. ఎటువంటి తప్పు లేదు. పెట్టి సూతకంలో ఉన్న వాళ్ళు కూడా దేవుడి ఉంగరాన్ని చక్కగా ధరించుకోవచ్చును. స్త్రీలు నెలసరి సమయం ఉన్నప్పుడు ఆ భగవంతుని ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి. మళ్ళీ 5వ రోజు తలస్నానం చేసిన తర్వాత చక్కగా పసుపు నీళ్ళలో పాలల్లో కడిగి మళ్ళీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకొని కళ్ళకు అద్దుకొని మళ్ళీ ధరించడం చాలా శుభప్రదం. స్త్రీలు ఎప్పుడు కూడా పంచమాంగళ్యాలను ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు అలాగే తాళపత్ర నిధి చెప్తుంది. స్త్రీలు ఎప్పుడు 5 వస్తువుల్ని ధరించాలి. సుమంగళి స్త్రీలు పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, మెట్టలు, మాంగళ్యము. ఈ 5 వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనది. చేతికి గాజులు ధరించేటప్పుడు స్త్రీలు కొన్ని నియమాలను పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. స్త్రీలు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు ఎప్పుడు కూడా ధరించకూడదు. బంగారు గాజులతో పాటు 2 మట్టి గాజులను కూడా తప్పనిసరిగా ధరించాలి. మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి, పార్వతీదేవికి చాలా ఇష్టమట. కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం 2 మట్టి గాజులనైనా తప్పనిసరిగా ధరించాలి. పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరుడు బంగారు గాజులు ధరించేవాళ్ళు. ఋషిపతి, అరుంధతి దేవి, అనసూయదేవి, సరస్వతి, నర్మద వీళ్ళందరూ కూడా మట్టి గాజులనే ధరించేవాళ్ళు. చెప్పాలంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి ఈ మట్టి గాజులు. స్త్రీలు ప్రతినిత్యం కూడా మట్టి గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం ఆనవాదిగా కొనసాగుతూనే ఉంది. ఆడవారు అందంగా ముస్తాబవడంతో పాటు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సంప్రదాయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాలు గాజులు కూడా ఒకటి అని చెప్పాలి. అందులో పెళ్లి అయిన స్త్రీలు చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు. ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి. కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఏదో పల్లెటూర్లలో, సిటీలలో ఉండే కొందరు ఆడవాళ్ళు మాత్రమే ఖచ్చితంగా గాజులను ధరిస్తున్నారు. ఇక ఆఫీసులకు వెళ్ళేవారు మాత్రం ఇక చేతికి వాచి, మరొక చేతికి ఒక గాజు మాత్రమే వేసుకుంటున్నారు. మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్ళిళ్ళు, పండుగలకు, ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. లక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇక ఆడవాళ్ళు ఏ రంగులో ఉన్న గాజులను ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు, పసుపు రంగు గాజులు, ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదము. ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి, లలితాదేవికి చాలా ఇష్టమట. అమ్మవారిని ఉపాసించేటటువంటి వాళ్ళు, అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులను ధరించండి. అలాగే లక్ష్మీదేవికి పసుపు, ఎరుపు గాజులు అంటే చాలా ఇష్టం. గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు, ఎరుపు, పసుపు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. ఈ రంగు గాజుల్ని ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక చిన్నపిల్లలు, స్కూళ్ళకు వెళ్ళేటటువంటి వాళ్ళు, కాలేజీకి వెళ్ళేటటువంటి అమ్మాయిలు తెల్లని గాజులని ధరించడం చాలా శుభప్రదం. ఎందుకంటే తెలుపు అనేది సరస్వతి దేవికి చాలా ఇష్టమైన రంగు. కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతి మాత అనుగ్రహం కలుగుతుందని తాళపత్ర నిధి గ్రంథంలో మనకు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా గాజులను గురువారం ధరించడం చాలా శుభప్రదం. గురువారం కనుక కొత్త గాజుల్ని ధరించినట్లయితే సుమంగళ యోగం, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా మంగళవారం రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు కొత్త గాజుల్ని ధరించకూడదు. కొత్త గాజుల్ని గురువారం రోజున ధరించడం చాలా మంచిది. అలాగే సోమవారం, బుధవారం, శనివారం రోజుల్లో గాజుల్ని మార్చుకోవచ్చు. అంటే పాత గాజులను తీసేసి వేరే గాజులను వేసుకోవచ్చును. గాజులను వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. ఒక దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి దాన్ని చేతికి చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులను తీసేయాలి. పూర్తిగా అన్ని గాజులని తీసేయకూడదు.
చాలామంది బట్టలు ఉతికేటప్పుడు గాజులు పలిగిపోతాయని పూర్తిగా తీసేసి ఉతుకుతూ ఉంటారు. కానీ అలా అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా 2 చేతులకి కట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన నియమము. ఒకవేళ అలా చేయకపోతే మీకు ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి. అలాగే మీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు ఏర్పడతాయని తాళపత్ర గ్రంథంలో చెప్పి ఉన్నారు. ఇకపోతే గాజులు చిట్లిపోయిన పగిలిపోయిన వాటిని తీసుకెళ్లి డస్ట్బిన్లో పాడేస్తూ ఉంటారు. అలా పొరపాటున కూడా చేయకండి. ఇంతవరకు మీ చేతికి ఉన్నటువంటి గాజులు ఎంతో పవిత్రమైనవి. సాక్షాత్తు మీరు భగవంతుని దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు కదా. అటువంటి గాజులు పగిలిపోయిన ఎవ్వరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ, నదిలో కానీ, చెరువులో కానీ వేయడం చాలా మంచిది. అంతేగాని డస్ట్బిన్లో కానీ లేదా అందరూ తిరిగేటటువంటి ప్రదేశంలో అస్సలు వేయకూడదు. అంతేకాకుండా ఆ గాజులను తొక్కడం అస్సలు మంచిది కాదు. స్త్రీలు ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదం అంటే కుడి చేతికి 6 గాజులు, ఎడమ చేతికి 6 గాజులు, మొత్తం 12 గాజులు ధరిస్తే చాలా శుభప్రదం. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజులు ధరించడం ఎక్కువగా అలవాటు అయిపోయింది. కానీ అలా అస్సలు ధరించకూడదు. కనీసం ఒక్కో చేతికి 3 గాజులైనా వేసుకోవాలి. అంటే మొత్తం 6 గాజులైనా ధరించాలి. అలా కాకుండా కుదరని పక్షంలో కనీసం ఒక్కో చేతికి 2 గాజులైనా ధరించాలి. మీరు బంగారు గాజులను ధరిస్తున్నట్లయితే ఒక్కో చేతికి కనీసం 2 మట్టి గాజులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా కనుక ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ళ దగ్గర నాకు మట్టి గాజులను కొనివ్వమని అడగండి. మీరు పుట్టింటి దగ్గర నుంచి మట్టి గాజులను తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది. అలాగే కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్లకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అలాగే పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులను తీసుకొని రావడం చాలా శుభప్రదం. ముఖ్యంగా మీరు ధరించిన గాజులన్నీ తీసేసి వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నువ్వు వేసుకో, నాకు ఈ గాజులు ఎక్కువైపోయాయి అని స్నేహితులతో అనుకుంటారు. కానీ అలా పొరపాటున కూడా ఇవ్వకూడదు. మీరు ధరించిన బంగారు గాజులైనా మట్టి గాజులైనా సరే తీసేసి వేరే వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ మీరు అలా ఇస్తే కనుక మీ సౌభాగ్యాన్ని మీరే వాళ్ళకి పంచిచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీరు ధరించినటువంటి మాంగళ్యము, పువ్వులు, బొట్టు, అలాగే మీరు ధరించినటువంటి గాజులు వేరే స్త్రీలకు పొరపాటున కూడా అస్సలు ఇవ్వకూడదు. ఈ నియమాలన్నీ స్త్రీలు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పండి. అలాగే కొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. ఒక చేతికి గాజులు వేసుకొని మరొక చేతికి వాచ్ పెట్టుకొని ఉంటారు. కానీ అలా కూడా అస్సలు ఉండకూడదు. ఒక చేతికి గాజులు ఉండకూడదు. 2 చేతులకు గాజులను ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.